loves and welcome back to my channel Adi Sangati, which means that's the matter. And ivala manam final day of Mavi lo unnamu, and that is camping. Actually it is final 2 days of Mavi. సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే క్యాంపర్ వ్యాన్ తీసుకోవాలి. సో మేము ఆల్రెడీ క్యాంపర్ వ్యాన్ తీసేసుకొని అక్కడి నుంచి కిపాహులు క్యాంప్ గ్రౌండ్కి డ్రైవ్ చేస్తున్నాం. సో బేసిక్లీ కిపాహులు క్యాంప్ గ్రౌండ్ ఇస్ వన్ ఆఫ్ ద క్యాంప్ గ్రౌండ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ మావి. సో ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రీచ్ ద క్యాంప్ గ్రౌండ్ బిఫోర్ ఇట్ గెట్స్ డార్క్, బికాస్ క్యాంప్ గ్రౌండ్లో లైట్స్ ఉండవు, ఏముండవు, అండ్ ఆ గుడ్డి లైట్లోనే మనం టెంట్ వేసుకోవాలి. సో ఇదంతా ఉంటుంది కాబట్టి. కానీ మనతో వెళ్తే అట్లా ఉండదు కదా, చిన్న చిన్న ఫార్మ్స్ లాగా అనిపిస్తాయి. వావ్ ఇక్కడ ఫోటో దిగుదాం అక్కడ ఫోటో దిగుదాం అని చెప్పి చాలా స్టాప్స్ వేసాను. అండ్ వన్ ఆఫ్ దోస్ స్టాప్స్ ఈస్ దిస్ క్యూట్ ఫార్మ్. దిస్ ఈస్ అ హనీ బీ ఫార్మ్ అనమాట. వీ వెంట్ దేర్ అండ్ చెక్డ్ అవుట్ సమ్ హనీ ప్రొడక్ట్స్. ఐ థింక్ వీ ఎండెడ్ అప్ బయింగ్ అ ఫ్యూ హనీ శాంపిల్స్ యాజ్ వెల్. సో అది సంగతి. అండ్ బై ద టైమ్ వీ రీచ్డ్ ద క్యాంప్ గ్రౌండ్ ఇట్ వాజ్ ఆల్రెడీ డార్క్. ఆ డార్క్లోనే కొన్ని కుస్తీలు పడ్డాము. ఐ వాజంట్ ఏబుల్ టు రికార్డ్ ఇట్, బట్ యా, దిస్ వన్ ఇస్ ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్. Hi loves! We are at our campsite and today I'm going to show our campsite. It is so beautiful, right beside the ocean. We had a great time last night. So yeah. ఆనెస్ట్లీ అంత గ్రేట్ టైం ఏం కాదు, బాగానే కుస్తీ పడ్డాం చీకట్లో. అండ్ దిస్ ఈజ్ ఆర్ రిజర్వేషన్ నెంబర్. ఇది మేము recreation.gov అనే వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నాం. బేసిక్లీ ఇఫ్ యూ వాంట్ టు బుక్ క్యాంప్ సైట్స్ దట్ ఈస్ ద గో టు ప్లేస్. అండ్ దాని తర్వాత నైట్ క్యాంప్ టెంట్ అవి వేసుకోవడానికి బాగానే టైం పట్టింది. సమ్హౌ వీ ఫిగర్డ్ ఇట్ అవుట్. ఇట్స్ అ నైస్ గేమ్ ఫర్ అడల్ట్స్ లాగా ఉంది. అండ్ దెన్ లెట్ మీ షో యూ ద ఎంటైర్ వ్యూ ఆఫ్ ద క్యాంప్ సైట్. ఈ క్యాంప్ టెంట్ పక్కన మాకు క్యాంపింగ్ గేర్లో ఆల్రెడీ ఈ చైర్స్ వచ్చాయి. అండ్ ఐ విల్ బీ టాకింగ్ టు యూ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్ ఇన్ అ ఫ్యూ మోర్ మినిట్స్. బట్ యా, దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ. సో క్యాంపింగ్ గేర్ గురించి చెప్తా అన్నాను కదా. సో వీ హ్యాడ్ అ క్యాంపర్ వ్యాన్ అండ్ వెన్ వీ బుక్ దట్ క్యాంపర్ వ్యాన్ దే గేవ్ అ లిస్ట్ ఆఫ్ క్యాంపింగ్ గేర్ ఫర్ అస్. అండ్ ఆ క్యాంపింగ్ గేర్లో నీకు కావాల్సిన క్యాంపింగ్కి కావాల్సిన ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ ఉంటాయి. అండ్ నేను ఇప్పుడు చూపిస్తున్న ప్యాన్ కూడా ఉంది కదా, అండ్ ఐ మీన్ బౌల్ కమ్ ప్యాన్ లాగా. అండ్ ఫ్రిస్బీ ఇచ్చాడు ఆడుకోవడానికి. అండ్ దీస్ కవర్స్ ఆర్ ఫర్ క్యాంపింగ్ చైర్స్ అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ చాపింగ్ బోర్డ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఇంకా చాలానే ఇచ్చాడు. అండ్ దిస్ ఈజ్ అ హ్యామాక్ అనమాట. హ్యామాక్ అంటే ఉయ్యాలు వేసుకుంటాం కదా రెండు చెట్ల మధ్యలో. ఐ థింక్ యూ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ టామ్ అండ్ జెర్రీ. నేను కూడా టామ్ అండ్ జెర్రీలోనే చూసాను, నా రియల్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ యువర్ క్యాంప్ సైట్ నీడ్స్ టు హ్యావ్ దట్ పర్మిషన్ ఫర్ హ్యామాక్. నేను అది ముందే చూసి బుక్ చేసుకున్నా. సో అది కాకుండా ఎమర్జెన్సీ టాయిలెట్ పేపర్స్, ట్రాష్ బ్యాగ్స్, ఇంకా ప్లేయింగ్ కార్డ్స్ కూడా ఇచ్చాడు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దే ఆల్సో గేవ్ దిస్ మస్కిటో రిపెలెంట్ అండ్ దిస్ థింగ్. అండ్ ద ఫన్నీ థింగ్ ఏంటంటే, ఫన్నీ థింగ్ అని చెప్పను, అ ప్రో క్యాంపర్ కైండ్ ఆఫ్ అ థింగ్ ఏంటి అంటే దే గేవ్ దిస్ స్ట్రింగ్ టు డ్రై ద వెట్ క్లోత్స్. అండ్ ఆల్సో దానికి క్లిప్స్ కూడా ఇచ్చాడు. Trash bags and playing cards. అండ్ వెయిట్, దెర్ ఇస్ మోర్ టు ఇట్. కట్లరీ ఇచ్చాడు, క్యాన్ ఓపెనర్ ఇచ్చాడు. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ సీయింగ్ ఆల్ ఆఫ్ దీస్ లిటిల్ స్టఫ్. ఈవెన్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇచ్చాడు, లిటిల్ సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఇచ్చాడు. దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఫన్ యూనో. అండ్ ప్లేట్లు, గ్లాసులు, ఈవెన్ కుకింగ్ స్టవ్ కూడా అతనే ఇచ్చాడు. కానీ ప్రోపేన్ మాత్రం మనం బయట కొనుక్కోవాలన్నమాట. సో యా, మొత్తం ఆల్మోస్ట్ సెటప్ అంతా ఇచ్చేసాడు. ఓన్లీ ఫుడ్ మనం తెచ్చుకుంటే సరిపోతుంది. సో అలా మేము క్యాంప్ సైట్లో చిన్న చిన్నగా కుక్ చేసుకొని వీ గాట్ రెడీ అండ్ టు ఎక్స్ప్లోర్ రెస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఆన్ ద లిస్ట్. బట్ కుకింగ్ విత్ దిస్ వ్యూ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. Hi guys! I'm looking like a bhutam because of the sunscreen. We are in by Napa Napa State Park.
Laka Laka? Basically the name Vainapa Napa itself is kind of funny అంటే in general గా so అలా we made fun of that word but somehow this is the ప్లేస్ నేమ్ అనమాట వైనాపా నాపా స్టేట్ పార్క్ ఓకే అండ్ ఇక్కడ కూడా క్యాంప్ గ్రౌండ్ ఉంటుంది బట్ వీ ప్రిఫర్డ్ కిపాహుల్లు క్యాంప్ గ్రౌండ్ బికాజ్ అక్కడ వ్యూ చాలా బాగుంది అండ్ ఐ వాంటెడ్ సంథింగ్ విచ్ ఇస్ ఓషన్ సైడ్ అండ్ ఇంకొక డబుల్ ధమాకా ఏంటంటే ఐ డెంట్ నో దట్ ఐ బుక్డ్ ఇట్ ఆన్ అ ఫుల్ మూన్ నైట్ సో ఫుల్ మూన్ నైట్ రోజు క్యాంప్ టెంట్లో ఉంటాను అన్నది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యా ఐ విల్ షో యూ దోస్ మూమెంట్స్ ఆల్సో ఇన్ అ ఫ్యూ మోర్ మినిట్స్ సో ఇక్కడ పిక్నిక్ టేబుల్స్ ఉంటాయి సో వీ బ్రాడ్ ద ఫుడ్ అంటే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసాము మేము ఇక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది సో వీ వాంటెడ్ టు హ్యావ్ సమ్ లంచ్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్ ద వైనాపా నాపా స్టేట్ పార్క్ పోసి అనిల్ తాగి సో దిస్ ఇస్ ద స్టేట్ పార్క్ మెయిన్ ఏరియా దానిలో మెయిన్గా మనం ఎక్స్ప్లోర్ చేసేది ఏంటంటే బ్లాక్ శాండ్ బీచ్ అండ్ ఫర్ దిస్ బ్లాక్ శాండ్ బీచ్ యూ నీడ్ రిజర్వేషన్ సో అది కూడా recreation.gov అనే వెబ్సైట్లో మనం రిజర్వేషన్ ప్రయర్గా తీసుకోవాలి అండ్ దట్ ఈస్ అ మ్యాండేటరీ థింగ్ అండ్ దిస్ ఇస్ ద బ్లాక్ శాండ్ బీచ్ సో బేసిక్గా మొత్తం అక్కడ బీచ్ శాండ్ అంతా బ్లాక్ ఉంటుంది అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత దానికి పక్కనే బ్లాక్ శాండ్ కోవ్ అని ఉంటుంది దిస్ ఈస్ లైక్ అ కేవ్ కైండ్ ఆఫ్ అ థింగ్ యూ గో ఇన్ టు ద కేవ్ అండ్ యూ విల్ సీ అ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ది ఓషన్ కొంచెం భయం వేసినా ట్రస్ట్ మీ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్ వ్యూ చాలా బాగుంది కదా అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ఇన్సైడ్ ద కేవ్ అనమాట ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్ విత్ ద బ్లాక్ శాండ్ మా రిజర్వేషన్ టైమ్ ఇంకా ఉందని చెప్పి వీ వెంట్ బ్యాక్ టు ద బ్లాక్ శాండ్ బీచ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ ఓవర్ దేర్ ఇలా కొన్ని రీల్స్ ఫిల్మ్ చేసుకొని కొన్ని వీడియోలు తీసుకొని ఇంకా చిల్ కొట్టామన్నమాట And one more thing I want you to remember here is you have to carry 2 different footwear. It is not a mandatory thing, but I'll tell you. దీంతో పాటు జస్ట్ పక్కనే దిస్ విల్ లీడ్ యూ టు అ హైక్ అనమాట సో ఆ హైక్ వెళ్ళిన తర్వాత ఒక బ్లో హోల్ చూస్తాం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ అ బ్లో హోల్ ఇస్ అవునా హంటర్స్ ఉంటారా సో దిస్ ఈస్ హౌ ద ట్రైల్ ఫర్ ద హైక్ లుక్స్ లైక్ దిస్ ఈస్ అ వెరీ ఈజీ హైక్ అని చెప్పొచ్చు అంత స్ట్రెయినియస్ హైక్ ఏం కాదు బట్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ డోంట్ ట్రై టు గో విత్ ద బీచ్ ఫుట్వేర్ ఎందుకంటే అది ఒకవేళ తెగిపోయిందంటే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ మాకు అది తెలియక వీ ట్రై టు మేనేజ్ ఇట్ విత్ ద బీచ్ స్లిప్పర్స్ కానీ యా ఒకవేళ ఎట్ ఎనీ పాయింట్ ఇఫ్ దే ఆర్ వీక్ నో ఇట్ విల్ బీ అ ట్రబుల్ ఫర్ యూ సో ఈ హైక్ చేస్తే ఏం కనిపిస్తుంది అంటే దిస్ హైక్ విల్ టేక్ యూ టు ద టాప్ పాయింట్ ఆఫ్ ద కొండలు ఓకే అండ్ దానికి లెఫ్ట్ సైడ్లో ఒక బ్లో హోల్ ఉంటుందన్నమాట టాప్లోకి వస్తే ఇలా కనిపిస్తుంది అండ్ ఐ విల్ టెల్ యూ ఇది చాలా నార్మల్గానే కనిపించవచ్చు కానీ ఎంత ఎలివేషన్ వచ్చారనేది నేను మీకు కొంచెం సేపట్లో చూపిస్తా బట్ దానికి లెఫ్ట్ సైడ్లో ఒక బ్లో హోల్ ఉంటుంది బేసిక్లీ బ్లో హోల్ ఈజ్ అ ప్లేస్ వేర్ ఓషన్ వేవ్స్ క్రాష్ ఆన్ టు ద క్లిఫ్ అండ్ ఆ ఓషన్ వాటర్ ఇట్లా పైకి బ్లో అవుతుంది అనమాట సంథింగ్ లైక్ దిస్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు వాచ్
సిన్స్ నేను ఓన్లీ స్లిప్పర్సే వేసుకున్నాను కాబట్టి అక్కడికి వెళ్తే జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. బట్ ఇఫ్ యూ హ్యావ్ హైకింగ్ బూట్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గో అ లిటిల్ ఫర్దర్ టువర్డ్స్ ది ఓషన్ యూ కెన్ ట్రై. నాకంటే సచ్చేంత భయం. సో టాప్ పాయింట్ అని చెప్పాను కదా, దిస్ ఇస్ ద టాప్ పాయింట్. అండ్ ఇందాక మీరు చూసిన బ్లాక్ శాండ్ బీచ్ ఉంది చూడండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది. సో అది సంగతి. మొత్తం వైనాపానాపా స్టేట్ పార్క్లో ఈ 3 ఎలిమెంట్స్ అన్ని పక్క పక్కనే ఉంటాయి. ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ టు చిల్ అండ్ రిలాక్స్ అండ్ యునో స్పెండ్ 2 to 3 hours ఓవర్ హియర్. ఓన్లీ బీచ్కి మాత్రమే రిజర్వేషన్ అయితే కావాలి. ప్రాబబ్లీ యూ విల్ గెట్ అరౌండ్ half an hour to 45 minutes of a reservation time slot. అండ్ స్టేట్ పార్క్ బయటకు వచ్చిన తర్వాత ఇలా చిన్న ఫ్రూట్ స్టాల్స్ లాగా కనిపిస్తాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రూట్స్ అంతా ఫ్రెష్గా ఏమి ఉండవు. వీ జస్ట్ ట్రై టు పిక్ వన్. కాస్ట్ కూడా ఎక్కువే ఉంటాయి. సో యా, అండ్ దెన్ లంచ్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ కావాలి కదా, అందుకే ఒక ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. అండ్ యూనో నేను మావీలో ఉంటే, if you have seen my previous videos, నేను మావీలో ఉంటే first thing I would prefer is acai bowl. So we went there and had an acai bowl. And ఆ పిక్చర్స్ అన్నీ కూడా నేను యూట్యూబ్ షార్ట్స్లో వీటిలో పెట్టాను బికాజ్ ఐ డెంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ద బ్యాటరీ టు రికార్డ్ అండ్ మాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉండదు కాబట్టి. అండ్ ఆఫ్టర్ దిస్ వీ ఎక్స్ప్లోర్డ్ సమ్ మోర్ ఏరియా, డ్రైవ్ వెళ్ళాము. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి అనేది ఇంత దారుణంగా ఉంది, బట్ వన్స్ యూ రీచ్ దేర్ ఇట్స్ రియలీ లైక్ అ హిడెన్ జెమ్. అండ్ ఈ చుట్టుపక్కల మొక్కల్లో పాములు ఉంటాయా ఉండవా అని అడగద్దు, ఖచ్చితంగా ఉంటాయి. అవి కనిపిస్తే మాత్రం ఏం చేయకుండా ఉండాలంతే మనం. ఐ ఆనెస్ట్లీ డింట్ ఎన్కౌంటర్ ఎనీ స్నేక్స్. నేను కనుక స్నేక్ ఎన్కౌంటర్ చేస్తే అసలు నేను మళ్ళీ ఇంకా మొక్కల మధ్యలోకి వెళ్ళను, అంత ప్యానిక్ అవుతాను. But yeah, this is the waterfalls. And here you can do cliff jumping also. One more interesting, like very interesting thing for me in Maui is exploring the farms. As if previously told you, I stopped by the farms very often here. అలా మేము ఇక్కడ కూడా ఇంకొక ఫామ్ దగ్గర ఆగామన్నమాట. అండ్ దట్ ఫామ్ ఇస్ వెరీ యూనిక్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. ఆ ఫామ్ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. బేసిక్లీ ఇక్కడ ఏంటంటే ఎవరి ఫార్మ్స్ వాళ్ళకి ఉంటాయి, లైక్ ఫామ్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ మందే ఉంటారు. దే గ్రో ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఇలా ఒక స్మాల్ స్టోర్లో పెట్టుకుంటారు. దాన్ని వాళ్ళు ఎలా డెకరేట్ చేసుకుంటే అంత బాగా విజిటర్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఈ ఫామ్ మేము లోపలికి వెళ్ళాము అండ్ దే సెడ్ దట్ ఈ ఫామ్ టూర్ కూడా ఉంది, జస్ట్ అలా ఒక ట్రైల్ లాగా మీరు వెళ్ళొచ్చు అంటే. ఇంకా మేము ఇలా ఒక పాత్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ అ లూప్ పాత్ అనమాట. ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద లైక్ ఫామ్ స్టోర్ అండ్ ఇట్ విల్ అగైన్ ఎండ్ ఎట్ ద ఫామ్ స్టోర్. సో అలా ఒక ట్రైల్ తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మా ఆర్డర్ రెడీ అయిపోయింది. సీటింగ్ ఏరియా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సీటింగ్ ఏరియా వి చూస్డ్. So the thing we ordered is a fruit platter. So different Hawaiian fruits are placed on this plate. వాళ్ళు పెంచిన నేటివ్ హవాయిన్ ఫ్రూట్స్ అన్నీ పెడతారు. దానిలో కొన్ని మనకి తెలిసినవే ఉంటాయి, బట్ ఇట్స్ జస్ట్ ద వైబ్ అండ్ ఇట్స్ జస్ట్ ద ఫార్మ్ వైబ్ యు ఆర్ ఎంజాయింగ్ అలాంగ్ విత్ దట్ ప్లాటర్. And the next one is we went for a hike, and our hike is the most awaited hike అని చెప్పొచ్చు. And most of the people who are traveling to Maui will actually look forward to go to this hike. అది ఏంటంటే PPY ట్రైల్ అనమాట. అదేంటంటే ట్రైల్లో ఒక పాయింట్ దగ్గర బ్యాంబూ ట్రీస్ అన్నీ ఉంటాయి అండ్ దానికి చాలా ఏస్థెటిక్గా పాత్ కూడా వేశారనమాట. అది చాలా బాగుంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా హైక్ చేయాలి, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇఫ్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ దెన్ గో ఫర్ ఇట్.
యా నేను ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాను కానీ ఐ వాజ్ కైండ్ ఆఫ్ టెరిఫైడ్ బికాస్ ఆ చెట్లలో మళ్ళీ పాములు ఉండొచ్చు అని. బట్ సమ్హౌ యా వీ మేనేజ్డ్. ఇట్స్ నాట్ సో ఈజీ. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ థింగ్. ఈ ట్రైల్ చేస్తున్నంతసేపు గూగుల్లో చూసిన ఫోటో స్పాట్ రీచ్ అవ్వాలి అంటే ఇంకెంతసేపు రా బాబు, ఇంకా నడుస్తూనే ఉండాలా అన్నట్టు అనిపించింది. మేమైతే లిటరలీ చాలాసేపు అనుకున్నాం. అండ్ ఫైనల్లీ ఇన్ని బ్యాంబూ ట్రీస్ చూసిన తర్వాత వీఆర్ లైక్ ఓకే మేబీ వీఆర్ కమింగ్ క్లోజర్ టు ఇట్ అని. బట్ యా నేను ఎప్పుడు చూడలేదు. ఐ మీన్ ఇన్ని బ్యాంబూ ట్రీస్ ఒకే చోటు ఉండడం కూడా నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. అండ్ గాలికి ఆ బ్యాంబూ ట్రీస్ మూవ్ అవుతూ ఉంటే కర్ర కర్ర అని సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా వెరైటీగా ఉంటుంది అది. సో అందరూ ఈ ట్రైల్ చేసేది ఈ పర్టికులర్ స్పాట్ కోసం అనమాట. గూగుల్లో ఫొటోస్ చూసినా మీకు ఇవే కనిపిస్తాయి. కెమెరాలో చూడడానికి అయితే చాలా బాగుంటుంది కానీ ఒరిజినల్గా చూస్తే అంతేం అనిపించదు. కానీ తర్వాత నేను ఫొటోస్ చూసుకున్నప్పుడు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. సో దీని ఇంతకు మించి కూడా వాక్ చేయొచ్చు. యూ విల్ రీచ్ అ వాటర్ ఫాల్స్. బట్ వీ స్టాప్డ్ టిల్ హియర్ బికాస్ అప్పటికే ఇట్ ఈస్ గెటింగ్ డార్క్ అండ్ వీ డోంట్ వాంట్ టు కౌంటర్ ఎనీ స్నేక్స్ ఆన్ ద వే బ్యాక్. సో అందుకే మేము అక్కడితో ఆపేసాము. అండ్ దట్ వాస్ ద లాస్ట్ ట్రైల్ ఫర్ ద డే. అది అయిపోయిన తర్వాత వీ కేమ్ బ్యాక్ టు అవర్ క్యాంప్ సైట్ బికాస్ వీ వాంటెడ్ టు ఎంజాయ్ ద సన్సెట్. అ నైస్ ఈవినింగ్ ఇన్ అవర్ క్యాంప్ సైట్. మంచిగా ఎంజాయ్ చేసి హాయిగా నిద్రపోదామని అనుకొని సో వీ కేమ్ బ్యాక్ టు అవర్ క్యాంప్ సైట్. This is our tent and we have all the camping gear over here. This is the view. So I told you that we booked it on a full moon night kada. So I'll show you how it looks at the night time, like when it completely gets dark. విజన్లో ఉందో ఏమో అందుకే అది ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ దట్స్ ద సన్సెట్ అండ్ మూన్ రైజ్ లాగా అనమాట. అండ్ మూన్ రైజ్ ఇటువైపు అయ్యింది అండ్ లైక్ నైట్ అరౌండ్ 8:30, 9:30 ఆ టైంకి మూన్ ది అదర్ సైడ్ వచ్చేసింది అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు వాచ్ ఇట్. అండ్ ఐ థింక్ ఐ షేర్ దోస్ ఫొటోస్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ దిస్ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ మార్నింగ్. మేము కొంచెం వార్మ్ వాటర్ అండ్ నిన్న హనీ తీసుకున్నాం కదా, ఆ హనీ అండ్ వార్మ్ వాటర్ తాగి వీ వాంటెడ్ టు స్టార్ట్ ద డే. వీ హ్యావ్ సమ్ ప్లేసెస్ టు విజిట్ అండ్ వన్ ఆఫ్ దోస్ ఈజ్ దిస్ ట్విన్ ఫాల్స్ అనమాట. ఈ ట్విన్ ఫాల్స్ అనేది రోడ్ టు హానా దారిలో ఉంటుంది. లాస్ట్ టైం మేము ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజు రెయిన్ పడింది సో వి డిడ్ంట్ గో ఫర్ ఇట్. బట్ యా దిస్ ఈజ్ అ రియలీ నైస్ ప్లేస్. నేను ఫస్ట్లో కొంచెం భయపడ్డాను కానీ ఏ మాత్రం భయం లేకుండా హాయిగా ఒక డిస్టెన్స్ వరకు యూ కెన్ గో ఇన్ టు ద వాటర్ అండ్ ఎంజాయ్ ద వాటర్ ఫాల్స్. అండ్ యా ఐ డిడ్ దాట్. Basically this is called twin falls because there are two waterfalls. One is the lower part of the waterfall, the other one is you will reach the upper part of the waterfall and దానికి కొంచెం దూరం వెళ్ళాలి, కొంచెం హైక్ లాగా చేయాలి. సో మేము ఆ రెండు చేసాము. బట్ ఆన్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఫాల్ వీ వర్ ఏబుల్ టు గో ఇన్ టు ద వాటర్. బట్ అప్పర్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఫాల్కి వెళ్ళేసరికి ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ట్రికీ అండ్ దానికి స్విమ్మింగ్ రావాల్సిందే. సో యా వి డిడ్ంట్ గో ఫర్ ఇట్. బట్ యా వాటర్ ఈజ్ వెరీ ఫ్రెష్. ఎట్లా అంటే పల్లెటూర్లలో వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ మనకి ఫ్రెష్గా ఉంటుంది కదా, సో అంత ఫ్రెష్గా అంత హాయిగా ఉంది దానిలోకి వెళ్ళిన తర్వాత.
that's it. I think this is the last stop for us in the entire Maui trip. బికాస్ దీని తర్వాత మేము మా క్యాంపర్ వ్యాన్ రిటర్న్ చేసేయాలి. అండ్ దెన్ అటు నుంచి అటు వీ హ్యావ్ టు క్యాచ్ ద ఫ్లైట్. సో అది సంగతి. యాక్చువల్గా మావి వెకేషన్ ప్లాన్ చేసుకోవడం గురించి ఐ యాక్చువల్లీ హ్యావ్ టు గివ్ యూ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాటన్నిటికి సంబంధించి ఒక గైడ్ వీడియో లాగా అయితే సెపరేట్గా చేస్తాను. బట్ ఫర్ నౌ this is how we enjoyed our vacation. I hope you like this video and I'll see you in another one. Bye.